నెక్స్ట్ అవార్డ్ ఎక్సలెన్స్ ఇన్ ఫార్మింగ్. రసాయన ఎరువులు చిమ్మే విషం నుంచి రేపటి తరాన్ని కాపాడడానికి గిరిజన గ్రామాల నుంచి శ్రీకారం చుట్టింది జట్టు సంస్థ. ఆ సంస్థ చేస్తున్న మహోన్నత కృషికి సంబంధించిన ఒక ఏవి చూద్దాం ఇప్పుడు. మనిషి మనుగడ ప్రకృతితో ముడిపడి ఉంది. అమ్మలాంటి నేల తల్లి మనకన్నీ ఇస్తుంది. కానీ రోజులు మారాయి. పంటలు పండించే పద్ధతులు మారిపోయాయి. రసాయనాలు, పురుగు మందులు, హైబ్రిడ్ వ్యవసాయ పద్ధతులతో మనం తినే ఆహారం కలుషితమైపోయింది. భూసారం తగ్గిపోయింది. ఈ దురవస్థ నుంచి బయటపడేందుకు ప్రకృతి సేద్యంపై అవగాహన కల్పిస్తూ గిరిజన గ్రామాల్లో ఒక సరికొత్త ఉద్యమానికి శ్రీకారం చుట్టింది జట్టు సంస్థ. నాన్ పెస్టిసైడ్ మేనేజ్మెంట్ ప్రోగ్రాం ద్వారా పురుగు మందులు లేకుండా వ్యవసాయం ఎలా చేయాలో గిరిజనులకు అవగాహన కల్పిస్తోంది. ఇప్పటి వరకు పార్వతీపురం, మన్యం జిల్లాలోని గుమ్మలక్ష్మీపురం, కురుపాం మండలాల్లో 206 గ్రామాలకు చెందిన దాదాపు 10,000 మంది రైతులకు ప్రకృతి వ్యవసాయ పాఠాలు నేర్పించారు ఈ సంస్థ ప్రతినిధులు. తమ పంటలు తామే మార్కెటింగ్ చేసుకునేందుకు అవసరమైన సహాయ సహకారాలు అందిస్తున్నారు. అంతేకాదు, గిరిజన గ్రామాలను బయో విలేజ్లుగా మార్చేందుకు కృషి చేస్తోంది ఈ సంస్థ. వ్యవసాయంలో ఏమాత్రం పురుగు మందులు, రసాయనాలు వినియోగించని గ్రామాన్ని బయో విలేజ్ అంటారు. విజయనగరం జిల్లాలోని కొండబారెడ్డి గ్రామాన్ని మొట్టమొదటి ప్రకృతి వ్యవసాయ గ్రామంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గుర్తించింది. రెండు 2021 చివరి నాటికి 100 గ్రామాలు 100% బయో విలేజ్లుగా అవతరించాయి. రైతుల ఆదాయం 20% పెరగడంతో పాటు బయో విలేజ్లలో పొల్యూషన్ తగ్గి భూసారం పెరిగింది. ఫలితంగా గ్రామస్తుల ఆరోగ్యంలో గణనీయమైన పురోగతి కనిపించింది. అంతేకాదు, స్కూల్ టు ఫీల్డ్ స్కూల్ ప్రోగ్రాం ద్వారా విద్యార్థులకు నేచురల్ ఫార్మింగ్ పట్ల అవగాహన కల్పించేందుకు పలు కార్యక్రమాలు నిర్వహిస్తోంది ఈ సంస్థ. ఎలాంటి లాభాపేక్ష లేకుండా సేంద్రియ సాగు పద్ధతులతో గిరిజన గ్రామాల్లో సరికొత్త వరవడికి నాంది పలికిన జట్టు సంస్థను ఎక్సలెన్స్ ఇన్ ఫార్మింగ్ అవార్డుతో సత్కరిస్తోంది సాక్షి మీడియా గ్రూప్. అవార్డు అందుకోవడానికి జట్టు సంస్థ వ్యవస్థాపకుడు డాక్టర్ పరినాయుడు గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాము. అలాగే ఎక్సలెన్స్ ఇన్ ఫార్మింగ్ అవార్డుని ఇవ్వవలసిందిగా గవర్నర్ గౌరవనీయులు బిశ్వభూషణ్ హరిచందన్ గారిని, అలాగే శ్రీమతి వైఎస్ భారతిరెడ్డి గారిని. ఈరోజు అవార్డు ఏంటంటే ఒక ప్రకృతి వ్యవసాయం మరింత వ్యాప్తి చెందడానికి పనికి వస్తుంది అనేది నా ఉద్దేశం. అది ఇంకా ఎక్కువ మంది ప్రజల్లో దీని పట్ల అవగాహన కల్పించడం, అలాగే ప్రతి ఒక్కరు కూడా రసాయనిక ఎరువులు, రసాయనిక పురుగు మందులు లేకుండా వ్యవసాయం చేయడం అనేది ఈ అవార్డు వాళ్ళందరినీ కూడా ప్రోత్సహిస్తుందని నేను మనస్ఫూర్తిగా భావిస్తున్నాను.